హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మేదన్స్ అఫీషియల్ 2023. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఇంకా ఈ వీడియో వచ్చైతే తమ్నేల్ చూసారు కదా. మీ వీడియో మ్యాటర్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యే వీడియో అయితే, అంటే కొంతమందికి అంటే నాకు ఈ సెకండ్ బేబీ కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ తోటి చేస్తున్న ఈ వీడియో. సో నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుందామని, ఎక్స్పీరియన్స్ ప్లస్ మీకు కూడా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో. సో స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో చూసేయండి. అండ్ ఫస్ట్ థింగ్, మెయిన్ పాయింట్ ఏంటంటే మదర్ ఫీడింగ్ మిల్క్ వల్ల బేబీకి వచ్చే ప్రాబ్లమ్స్. ఇదైతే 100% అదైతే 100కి 100% ఫెయిల్ ముచ్చట, పెద్ద ఫెయిల్ ముచ్చట. అందరైతే వెనుకటోళ్ళు నువ్వు కూల్ వాటర్ తాగకు, ఐస్ క్రీమ్స్ తినకు, ఇది తినకు, అది తినకు, నువ్వు ఏదైనా బాబుకి జలుబు అవుతుంది, జ్వరం వస్తుంది, నీకు జ్వరం వస్తే పాప వస్తుంది, ఇవన్నీ ముచ్చట్లు చెప్తారు చూడండి. అంటే నేనేదో డాక్టర్ లాగా అయితే చెప్తలేను అనుకుంటారు కావచ్చు, ఈమె పెద్ద డాక్టర్ లాగా చెప్తుందా అని. నాకు పెద్ద పీడియాట్రిస్ట్ డాక్టర్, పెద్ద డాక్టర్ చెప్తేనే నేను మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. సో అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు డెలివరీ అయ్యి 1 month అవుతుంది. నేనైతే ఇప్పటికి ఒక 2-3 times ఐస్ క్రీమ్స్ తిన్నాను. సో కూల్ డ్రింక్స్ తాగాను. అంటే ఏవైతే నా బేబీకి పడే అన్నారో అవైతే నేను చేశాను, అంటే మా మమ్మీకి చూపించడం కోసమైనా. సో నాకైతే ఏ ప్రాబ్లం రాలేదు. సో ఫస్ట్ తల్లిపాలు అనేటివి పెద్ద ప్యూర్ 100%. ఈ ప్రపంచంలో తల్లిపాలకు మించిన బెస్ట్ ఫుడ్ అయితే ఏది లేదు పిల్లలకి, అది అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటి తల్లిపాలు, మంచి తల్లిపాలని బేబీకి ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి చెప్పండి. సో అంటే మనం తీసుకునే ఏ ఫుడ్ అయినా, గుడ్ ఫుడ్ ఆర్ బ్యాడ్ ఫుడ్, ఏ ఫుడ్ తీసుకున్నా అది మన బాడీ మాత్రమే ఫేస్ చేస్తుంది. మన తీసుకున్న బ్యాడ్ ఫుడ్ నుంచి గుడ్ మాత్రమే కలెక్ట్ చేసి బేబీకి మంచి ఫీడింగ్ పోతుంది తప్ప మన వల్ల బేబీకి ఏ ఎఫెక్ట్ కాదు. ఇదైతే ఫస్ట్ పాయింట్, మెయిన్ థింగ్. మీరు మంచిగా అంటే న్యూ బార్న్ బేబీస్ వాళ్ళ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత మంచిగా తింటే అంత మంచిగా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట బేబీ. సో ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ మనం తినే ఫుడ్లో మనకు వచ్చే ప్రోటీన్స్ తోటి పాపకైతే అవి అందుతాయి. అదైతే మెయిన్ మ్యాటర్. అండ్ ఇంకా సీ సెక్షన్ ఆర్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళని మాత్రం అయితే అన్నీ తినమంటారు. సీ సెక్షన్ అయిన వాళ్ళు మాత్రం అది తినద్దు, ఇది తినద్దు అని రెస్ట్రిక్ట్ చేస్తారు. అది కూడా మనం పెట్టుకున్న నియమాలు తప్ప ఏ డాక్టర్లు అయితే ఇది తినద్దు, అది తినద్దు అని అయితే ఎవ్వరు చెప్పరు కూడా. ఎందుకనంటే అది తప్పు, అది అసలు కరెక్ట్ కాదు. అంటే ఇది తినద్దని ఎప్పుడైతే బేబీ మదర్ అనేవాళ్ళు యాక్టివ్గా ఉండి మంచి ఫుడ్ తీసుకుంటే అప్పుడు వాళ్ళ హెల్త్ అండ్ బేబీ హెల్త్ 2 బాగుంటాయి. సో ఇదైతే మీరు కంపల్సరీగా చూసుకోవాల్సింది. చూసుకొని పిల్లలకి అట్లా ఫీడ్ చేయడం బెస్ట్. అంటే మదర్స్ని తిననీయకుండా కారాలు పెట్టి కడుపు మండేలాగా చేయకుండా మంచి ఫుడ్ పెట్టి ఆ ప్రోటీన్ బేబీస్కి అయితే అందుతుంది. అండ్ సెకండ్ ప్రాబ్లం మెయిన్గా ఫేస్ చేసేది అయితే, నార్మల్గా తరచూ పిల్లలకి మోషన్ ప్రాబ్లం, అంటే రెగ్యులర్గా మోషన్ పోతారు కొంతమంది. అంటే కొంతమంది 5-6 days అయినా కూడా మోషన్కి వెళ్ళరు. సో ఇది ప్రాబ్లం ఏంటంటే, మోషన్ తరచూ వెళ్ళినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు, పాల్ డైజెషన్ అవుతుంది, వేస్ట్ ఫుడ్ అనేది బయటకు పోతుందని అట్లుంటుంది. అండ్ 2-3 days 4-5 days మోషన్ పోని వాళ్ళు ఉంటారు కదా, న్యూ బార్న్స్ వాళ్ళకి 1 week ఒకసారి పోయినా కూడా నో ప్రాబ్లం. అంటే దానివల్ల అయితే ప్రాబ్లం అస్సలు ఉండదు. సో దానివల్ల మీరు అంటే మోషన్ పోవట్లేదని చెప్పి వాళ్ళకి చింతపండు నారలు పెట్టడం ఇట్లాంటివన్నీ మనం చేస్తాం కదా, అట్లాంటివి చేయొద్దు వాళ్ళకి పాపం. సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు 1 week ఒకసారి పోయినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. కానీ యూరిన్ అయితే రెగ్యులర్గా మంచిగా ఉంటే మాత్రం ఏ ప్రాబ్లం ఉన్నట్టు. యూరిన్ అయితే క్లియర్ ఉన్నదంటే మోషన్ పోయినా పోకుండా ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఈ మ్యాటర్ ఎందుకు చెప్తున్నా అంటే, చిన్నదానికి కూడా మనం హాస్పిటల్ విజిట్ కాకుండా ఈ చిన్న టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయని అయితే చెప్తున్నాను. సో మోషన్ ప్రాబ్లము ఎక్కువ అయినా ఏం ప్రాబ్లం ఉండదు. మోషన్ విత్ వామిటింగ్ అయితే మన ప్రాబ్లం. కానీ ఓన్లీ మోషన్స్ అయినా ఏం ప్రాబ్లం ఉండదు. ప్లస్ మళ్ళీ కాకుండా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ పాలు ఎక్కువ వామిటింగ్ చేసుకుంటారు కదా, డేకి 4-5 times వామిటింగ్ చేసుకున్నా నో ప్రాబ్లం. అంటే పాలు అనేటివి డేకి 4-5 times వామిటింగ్ చేసుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు.
సో ఎందుకనంటే పాలు అనేది డైజెస్ట్ అవుతున్నాయి. కొన్ని టైమ్స్‌లో తాగినట్టు కొన్నిసార్లు గడ్డల్లాగా వామిటింగ్ చేసుకుంటారు. కొన్నిసార్లు పాలు తాగినట్టు వామిటింగ్ చేసుకుంటారు. దానికి అస్సలు మనం భయపడాల్సిన అయితే అవసరం ఏముండదు. అది కూడా మెయిన్ పాయింట్. సో దీనికి కూడా భయపడి ప్రతిదానికి మనం చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్ విజిట్ అవుతాం కదా. సో దానికోసం ఇట్లాంటి వీడియో యూజ్ అవుతుందని అయితే పెడుతున్నాను. సో డేకి 4-5 టైమ్స్ వామిటింగ్ చేసుకున్న నో ప్రాబ్లం. అంతకు మించి వామిటింగ్ చేసుకొని ఇంకేమైనా పిల్లలు ఇన్యాక్టివ్ ఉంటే అప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అయితే బెస్ట్. కానీ దానికన్నా తక్కువ టైమ్స్ అయితే నో ప్రాబ్లం. అండ్ ఇట్లాంటి ఇంకా మంచి యూస్ఫుల్ అంటే న్యూ బార్న్ వీళ్ళకి యూజ్ అయ్యే వీడియోస్ అయితే నేను పెడతాను. ఇంకేమైనా మన ఛానల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా ఎట్లాంటి వేరే వీడియోలు ఏమైనా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి కంటెంట్స్ మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో కంపల్సరీ వస్తాయి. అండ్ మా చిన్నోడు చూసారు కదా, మా మేధాంశు కోడి పిల్లలతో ఆడుకుంటాడు. వాటిని పడతాడట, వాడు వెనుక పోతుండు. అండ్ ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఇంకా ఇంతే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.